ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ బిఎం కిరణ్ శర్మ గారు. వారిని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురువు గారు, తులారాశి వారికి ఏ గ్రహాల వల్ల లాభాలు, ఏ గ్రహాల వల్ల నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది? అంటే తులారాశి వారికి ఏ రాశుల వారి వల్ల లాభం ఉంటుంది అని అడుగుతుంటారు మీరు. ముఖ్యంగా వీరికి నష్టం వచ్చేటువంటి అంటే ఈ రాశుల వారితో కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉండే రాశులు ఉన్నాయి. ఒకటి సింహరాశి, రెండవది కర్కాటక రాశి. ఈ రెండు రాశుల వారికే కొద్ది ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ తులారాశి వారికి ఈ రెండు రాశుల వారితో సరైనటువంటి పొంతన, ఇద్దరి మధ్యలో సఖ్యత, అటు వ్యాపార భాగస్వామి కానివ్వండి, ఇటు వివాహ సంబంధ జీవనం కానివ్వండి, సఖ్యతగా ఉండే అవకాశం కష్టం. ఎందుకంటే తులలో రవికి నీచస్థానం, తులారాశిలో రవి నీచస్థానం ఉంటాడు. కానీ అదే వృషభ రాశిలో చంద్రుడికి శుభస్థానమే. కానీ ఈ రాశికి మాత్రం రవిచంద్రుల యొక్క తత్వం అనేది కొంతగా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ కర్కాటక తులారాశి వారికి ఇద్దరికి ఈ తులారాశి వారికి ఏకీకృత భావన కలిసే అవకాశం ఉండదు. దానివల్ల విపరీతమైనటువంటి ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం. ఇంకోటి ఈ యొక్క తులారాశి వారికి పొరపాటు సింహరాశి వారి కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చినా, కర్కాటక రాశి కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చినా ఇక వీళ్ళ పరిస్థితి అంతే. అంటే ఇంకా కింది స్థాయికి ఉంటుంది తప్ప ఎదుగుదల అనేది వీళ్ళ దగ్గర ఉండే అవకాశం లేదు. కాబట్టి వీరు అంటే ఈ తులారాశి వారు సింహరాశి వారితో కర్కాటక రాశి వారితో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అదే మళ్ళీ వృషభ రాశి వారికి ఈ యొక్క కర్కాటక రాశి వారితో అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అంటే కర్కాటకంలో చంద్రుడు ఉచ్చస్థితి మళ్ళీ, కాబట్టి అటువంటి యోగాలు ఉంటాయి. కానీ ఈ రాశి వారితో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. వాళ్ళతో పెద్దగా వ్యాపార భాగస్వామి కానీ, మిత్రత్వం కానీ, అంటే శత్రుత్వం పెట్టుకోవద్దు, మిత్రత్వం ఉండొద్దు, సమాన స్థాయిగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే మరి తులారాశి వారికి సమాన స్థాయి గ్రహాలు ఎవరు అంటే కుజుడు, అంటే వృశ్చికము, మేషము, తర్వాత గురు రాశి అయినటువంటి మీనము, ధనుసు, ఈ 4 రాశుల వారు వీరికి సమాన స్థాయి. అంటే తక్కువ కాదు, అటు ఎక్కువ కాదు, ఈక్వాలిటీగా మెయింటైన్ చేసే రాశులు మేష, వృశ్చిక, మీన, ధనుసు రాశుల వారు అవుతారు. వీరికి ఈక్వాలిటీ. ఇక మిగతా రాశుల వారికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. వృషభ రాశితో కానీ, తర్వాత మనకి మిథున రాశితో కానివ్వండి, కన్యా రాశి వారితో కానివ్వండి, మకర కుంభ రాశుల వారితో కానీ అద్భుతమైనటువంటి ఆనందాది శుభ ప్రయోజనాలు ఉంటాయి. వారితో వ్యాపారం కానీ, వివాహ యోగ్యత కానీ పొందుకునే అవకాశం ఉంటుంది. వారితో మంచి స్నేహబంధము, అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారితో బాగా కనపడుతోంది. గురుగారు, తులారాశి వారికి గురుగ్రహం అనేది అష్టమ స్థానంలో ఉంది. వాటి వల్ల ఏమైనా ప్రభావాలు, ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? అంటే శుభ ఫలితాలు ఉంటాయా లేదా అశుభ ఫలితాలు ఏమైనా కలగచ్చు అంటారు? ప్రస్తుతం గోచారంలో శని ప్రభావం అనేది, అంటే వీరి జన్మజాతకంలో వచ్చేటువంటి శని అంతర్దశ మహాదశలు కూడా శుభాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఈ తులారాశి వారికి శని అనేవాడు తులా, వృశ్చిక, ధనుసు, మకర, కుంభం చతుర్థ పంచమాధిపతిగా అత్యంత శుభడవడం వల్ల, కాబట్టి శని వల్ల వీరికి అత్యంత శుభయోగమే తులారాశి వారికి. శని అంతర్దశ కానీ మహాదశ కానీ తులారాశి వారికి నడుస్తున్నా తప్పకుండా మీకు శని వలన గృహయోగము, ధనలాభము, ఆత్మస్థైర్యము, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం ఉంటుంది. గోచారంలో ఇప్పుడు ఆటోమేటిక్గా వీరికి షష్టమ స్థాన స్థితి, అంటే మీనలో ఉన్నాడుగా శని, ఆ మీన శని అనేది వీరికి తప్పకుండా తులారాశి వారికి షష్టమ స్థాన శని అత్యంత యోగకారకుడు, చాలా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి శని వలన వీరికి ప్రయోజనం, శుభ ప్రయోజనం, ఆనంద ప్రయోజనాన్ని పొందుకుంటాడు. సమస్త శత్రునాశనం కలుగుతుంది. తప్పకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కోర్టు వివాదాలు సమస్యపై అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ఉంటాయి. రుణ విమోచనం కూడా కలుగుతుంది, ఇది గ్యారెంటీ. గురుగారు, అలాగే వీరికి శని ప్రభావం ఏమైనా ఉందంటారా? అంటే ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? అయితే గురుడు నిజంగా తులారాశి వారికి ఒక రకంగా తులా, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ, మీన, మేష, వృషభం, మిథునం, అంటే అష్టమ స్థానం అని కాదు, వృషభంలో నుంచి ఆయన వెళ్ళాడు కాబట్టి భాగ్యస్థానం అంటారు. అంటే భాగ్యంలో ఉన్నాడు, కానీ అష్టమ స్థాన ప్రభావం కొంత ఇతని మీద ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క అంటే ఈ రాశి వారికి ఈ భాగ్యస్థానం ఉన్నటువంటి గురుడు కూడా పెద్దగా గొప్ప ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కష్టం, అంతగా ఉపయోగపడే అవకాశం లేదు. సమాన స్థాయి గ్రహం కాబట్టి మీరంటే అష్టమంలో లేకపోయినా, అష్టమంలో లేడు కాబట్టి భాగ్యంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే మిథునం అనేది భాగ్యస్థానం అవుతుంది, కాబట్టి భాగ్యం ఉన్నప్పటికీ కూడా అటువంటి ప్రభావం ఏం లేదు. అష్టమ రాశి అయినటువంటి ఈ యొక్క వృషభానికి పక్కన ఉన్నాడు కాబట్టి
కుటుంబపరమైనటువంటి చికాకుల్ని కలిగిస్తారు తప్ప విదేశాలకు వెళ్ళడానికి అవకాశం. చాలామంది అనుకుంటారు కుటుంబ స్థానానికి ఇబ్బంది అంటే ఏమిటంటే, మీ ఇంట్లో మీ కూతురు మీ యొక్క అబ్బాయి గారు అల్లారముతో పెంచుకున్నారు, ఉద్యోగ రీత్యా లేదా విద్యాసంబంధ రీత్యా ఒక 5 ఏళ్ళు విదేశాలు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బయట చెప్పుకోవడానికి సంతోషంగా ఉంటుంది, కానీ వెళ్ళిపోగానే ఇంట్లో వెలితి కనపడుతుంది. అయ్యో నా కూతురు లేదు, నా కుమారుడు లేడు, ఊరికి వెళ్ళాడు, ఎప్పుడు కనపడతాడు అన్నటువంటి ఒక ఆందోళన ఉంటుందిగా. ఆందోళన అనేది కలిగిస్తుంది. అందుకనే అష్టమాధిపతి అయినటువంటి శుక్రగ్రహానికి 2వ స్థానం ఉన్నాడు కాబట్టి కొంత వెలితి అనేది కనపడుతుంది తప్ప, కుటుంబపరమైనటువంటి వెలితి తప్ప పెద్దగా నష్టాన్ని కలిగించాడు, విదేశాన్ని కలిగిస్తాడు, ఆకస్మిక ధన ప్రాప్తులను కలిగించే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానం కాదు, అది భాగ్యస్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి తప్పకుండా వారికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకోండి. ఏదేమైనా శని ప్రభావం చేత అత్యంత లాభాన్ని, గురువు వల్ల 30% లాభాన్ని, ప్రతి మాసం కూడా మిగతా గ్రహాల యొక్క గమనాన్ని అనుసరిస్తే చాలా బాగా ఉంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరంలో చాలా మంచి శుభ ప్రయోజనాలు కనబడుతున్నాయి. అదృష్టవంతాన్ని, ఆనందమయ శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శుభంగా ఉంటుంది. నమస్కారం. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. విన్నారు కదండి, ఇది తులారాశి యొక్క ఫలితాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరి ఒక రాశితో కలుద్దాం. అంతవరకు నమస్తే.